పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరికీ ఈ పవిత్రమైనటువంటి ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, క్రీస్తు జయంతి తర్వాత వచ్చినటువంటి ఈ 3వ ఆదివారము ఒక ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి ఆదివారము. ఈ ఆదివారాన్నే యేసు ప్రభు జ్ఞానస్నానము పొందినటువంటి ఒక పవిత్రమైనటువంటి అంశాన్ని ధ్యానించమని తల్లినటువంటి శ్రీ సభ మనకు పిలుపునిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నిజమైన ఏక సత్య కథోలికా శ్రీ సభ మనకు బాప్తిస్మాన్ని గురించి ఇస్తున్నటువంటి నిర్వచనము, జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి మనల్ని సర్వేశ్వరునికి తిరుసభకు బిడ్డలునిగా చేయు దివ్య సంస్కారము అని ఒక పవిత్రమైనటువంటి నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రతి మనిషి నిజమైనటువంటి రక్షణను పొందాలి అనంటే, సత్యాన్ని గ్రహించాలి అనంటే, తల్లినటువంటి శ్రీసభ మనకు నేర్పిస్తున్నటువంటి మార్గము జ్ఞానస్నాన అర్చన ద్వారా, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధమైనటువంటి జీవితము ద్వారా ప్రతి వ్యక్తి కూడా వారి జీవిత పరమ రహస్యాన్ని, ఉద్దేశాన్ని గ్రహిస్తూ ఉంటారు అని, దేవునిలో నిలబడటము ద్వారా దేవుడు ప్రసాదించే యోగ్యమైనటువంటి జ్ఞాన వరాలను బట్టి వాస్తవాన్ని గ్రహిస్తూ ఉంటారు అన్న సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాడు మనం ప్రత్యేకంగా యేసు ప్రభు జ్ఞానస్నానము పొందినటువంటి ఆ దృశ్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినటువంటి ఈ సంఘటన మనం గుర్తు చేస్తున్నటువంటి అంశాలు మనం ధ్యానించినట్లయితే, ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభు జ్ఞానస్నానము ద్వారా పరమందున్నటువంటి దేవుడు అంగీకారాన్ని, ఆమోదాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందభరితుడనైతిని, కావున మీరు ఈయనని ఆలకించండి అని తండ్రి అయినటువంటి స్వరము యేసు ప్రభు యొక్క బాప్తిస్మంలో వినబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క అంశము మన గుర్తు చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ధ్యానాంశము ఏమిటి అనంటే, యేసు ప్రభువు దేవుని పుత్రుడై ఉన్నాడు. యేసు ప్రభువు దేవుని యొక్క ప్రేమకు పాత్రుడై ఉన్నాడు. యేసు ప్రభువు దేవుడై ఉన్నాడు అని, దేవుడే ఆయనను బట్టి పలుకుతున్నటువంటి మాట. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డయే. కానీ దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డగా ఎవరైనా మారాలి అనంటే, దైవ కుమారుడు దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి యేసయ్యలో ఉన్నటువంటి జీవితాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి జీవితానికై ఎంపిక చేయబడినటువంటి పిలుపును బట్టి లభ్యమవుతున్నటువంటి భాగ్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము దేవుని బిడ్డలము నుంచి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలముగా మారాలి అనంటే, యేసయ్య యొక్క జ్ఞానస్నానము మనకు మార్గముగా కనపడుతూ ఉన్నది. త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క నామములు మనము జ్ఞానస్నానము స్వీకరిస్తూ ఉన్నప్పుడు తల్లినటువంటి శ్రీసభ మనకు నేర్పిస్తూ ఉన్నది, మనలో ఉన్నటువంటి పాపాంధకారాలు పోయి మనము సర్వేశ్వరునికి, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలముగా మారుతూ ఉన్నాము అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసయ్యను బట్టి దేవుడు ఆనందభరితుడవుతూ ఉన్నాడు అనంట. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఏ విషయము వలన దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనంటే, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి. యేసయ్య ఈ లోకంలోకి వచ్చినది లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళిని రక్షించటానికి, వారిని వారి పాపములో నుంచి విడిపించటానికి ఆయన వచ్చి ఉన్నారు. ఆయన యొక్క రాక సర్వ మానవాళికి పాప విముక్తిని ప్రసాదించే రాకై ఉన్నది. ఆయన యొక్క మరణము రక్షణాయుతమైనటువంటి మరణమై ఉన్నది అని ఈనాటి ఈ పఠన ధ్యానాంశము ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి గొప్ప సత్యము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము
45 నుంచి 49 వచనాలు గనుక మనం చదివినట్లయితే అక్కడ మొదటి ఆదాము గురించి, రెండవ ఆదాము గురించి ప్రస్తావన ఉంటూ ఉన్నది. మొదటి ఆదాము భూమి నుండి, మట్టి నుండి వచ్చినటువంటి మనిషి అయి ఉన్నాడు. అతడు దేవుని యొక్క తయారులో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కానీ రెండవ ఆదాము పరము నుండి సర్వమానవాళి కొరకు జీవముగా వచ్చినటువంటి జీవ ప్రదాత అయినటువంటి వాడై ఉన్నాడు అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అనగా మొదటి మానవుని వలన సర్వమానవాళికి మరణం అనేది వచ్చినది. సర్వమానవాళికి పాపము అనే మాలిన్యము అంటుకొని ఉన్నది. కానీ రెండవ ఆదామైనటువంటి యేసయ్య ద్వారా సర్వమానవాళికి పాపములో నుంచి విడుదల, ఆయన యొక్క మరణము ద్వారా పునర్జీవము, నిత్య జీవము అనేది వసగబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టిగా తయారు చేయబడుతూ ఉన్నాడు అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పాతది గతిస్తూ ఉన్నది. యేసయ్యలో నూతనత్వాన్ని ప్రతి మనిషి కూడా సంతరించుకుంటూ ఉన్నారు. యేసయ్య జ్ఞానస్నానము పొందుకోవటము ద్వారా ఈ అంశము మనకు విషదము అవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసయ్య ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించటాన్ని బట్టి దేవుడు ఆయన వలన అమితమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆయనలో అంత ఆనందము మనం చూస్తూ ఉన్నాము అనంటే, ఆయన యొక్క ప్రియమైనటువంటి బిడ్డలముగా మనం మారుతూ ఉన్నాము కాబట్టి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ పవిత్రమైనటువంటి అంశము ఈనాటి పఠనము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని విశ్వాసులారా, రెండవ సత్యముగా మనం గ్రహిస్తున్నటువంటి అంశము ఏమిటి అనంటే, యేసు ప్రభు జ్ఞానస్నానము పొందటము ద్వారా మనము ఒక పవిత్రమైనటువంటి జీవితములోకి పిలుపును పొందుకుంటూ ఉన్నాము. మనం మట్టి నుండి వచ్చినటువంటి మొదటి ఆదాము యొక్క వారసులముగా ఉన్నప్పటికీ మనము యేసయ్య ద్వారా, యేసయ్య యొక్క జ్ఞానస్నానములోకి మనం ప్రవేశించటము ద్వారా, యేసయ్యలో ఒక నూతనత్వాన్ని పొందుకోవటము ద్వారా, ఆయనతో పాటు మరణించటము ద్వారా, ఆయనతో పాటు పునరుత్థానము చెందటము ద్వారా మనము ఒక పవిత్రమైనటువంటి జీవితానికి పిలుపును పొందుకొని ఉన్నాము. దానికి నిదర్శనమే ఈనాటి సువిశేష పఠనములో, లూకా సువిశేషములో యేసు ప్రభు జ్ఞానస్నానము పొందిన వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన అనే అంశము ప్రతి క్రైస్తవుడికి, దేవుని బిడ్డకు ప్రధానమైనటువంటి అలంకరణ అవ్వాలి. ఇదే మన శరీరాన్ని ఆవహించినటువంటి వస్త్రమై ఉండాలి. మన యొక్క జీవిత వ్యక్తిత్వము అనేది ప్రార్థనా వ్యక్తిత్వమై ఉండాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏమి చేస్తూ ఉన్నా ప్రార్థన లేకుండా ఆయన ఏది కూడా చేయలేదు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి జీవిత పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు కూడా ఆయన ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి పుణ్యకార్యాన్ని ఉనర్చినా కానీ దాని వెనక ముందు ఆయన ప్రార్థనే చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చిట్ట చివరికి ఆయన యొక్క పవిత్రమైనటువంటి మరణాన్ని పొందటానికి ముందు కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ప్రార్థన అనే అంశము యేసయ్యలో ఉన్నటువంటి జీవితాన్ని మనకు నేర్పిస్తున్నది, గుర్తు చేస్తూ ఉన్నది. ఇదే పవిత్రమైనటువంటి జీవితము. ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము యేసయ్యలో జీవించటానికే జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డలమవుతూ ఉన్నాము. మనం మొదటి ఆదాముకు చెందినటువంటి సంతానముగా పుట్టినప్పటికీ జ్ఞానస్నానము ద్వారా యేసయ్యలో ఉన్నటువంటి నూతన వ్యక్తులముగా మనం మారుతూ ఉన్నాము. పాతది గతిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క అంశాన్ని అపోస్తుల కార్యాలలో 10వ అధ్యాయము ద్వారా, అనగా ఈనాటి 2వ పట్టణము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ, ఏ జాతి వారైనా కానీ, ఏ ప్రాంతం వారైనా కానీ, ఏ వర్గము వారైనా కానీ, ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసపాత్రులుగా, సత్యవంతులుగా, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అటువంటి వారందరినీ కూడా దేవుడు తన యొక్క బిడ్డలుగా స్వీకరిస్తూ ఉంటారంట. అనగా మన యొక్క ప్రవర్తనలో దేవుడు మార్పుని ఆయన కోరుతూ ఉన్నారు.
బాప్తిస్మము ద్వారా ఆయనలో ఉన్నటువంటి జీవితంలోకి మనం పిలుపును పొందుకుంటున్నప్పుడు, ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము సత్యానికి సంబంధించినటువంటి వారమై ఉండాలి. మనం అక్రమాలకి, అన్యాయాలకి, మోసాలకి మనం తలయొగ్గి జీవిస్తూ ఉంటే దేవుని నుండి వస్తున్నటువంటి అనుగ్రహాలని మనం దూరం చేసుకుంటూ ఉన్నాము. నిజమైనటువంటి బాప్తిస్మములో మనం నిలబడటం లేదు. కానీ నిజంగా మనం బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డలముగా మారుతూ ఉన్నప్పుడు యేసయ్య వలె సత్య సంబంధులముగా, ఆత్మ సంబంధులముగా మనం మారుతూ ఉండాలి. యేసయ్య ఈ లోకములోకి వచ్చినది ప్రియమైన దేవుని విశ్వాసులారా సత్యాన్ని ప్రకటించటానికి, ఆత్మలో ప్రతి ఒక్కరిని కూడా దేవుని సొంతము చేయటానికి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ పవిత్రమైనటువంటి అంశము మన గుర్తు చేయబడుతూ ఉండగా మనము ఎప్పుడు కూడా దేవుని ముందు దైవ సేవకులముగా, పాద సేవకులముగా నిలబడుతూ ఉండాలి. ఈ అంశాన్ని బాప్తిస్మ యోహాను గారు నేర్పిస్తూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి సర్వ మనిషి ఆయనను బట్టి ఎలా చూస్తూ ఉన్నారు అనగా, బాప్తిస్మ యోహాను బట్టి చూసినటువంటి విధానములో ఆయనే క్రీస్తేమో అని అందరూ భ్రమలో ఉంటున్నప్పుడు ఆయన మాత్రము ఒకే ఒక్కటి చెప్తూ ఉన్నారు, నేను క్రీస్తుని కానే కాదు, ఆయన యొక్క పాద సేవకుడిని, ఆయన యొక్క పాదరక్షాల వారును విప్పుటానికి కూడా నాకు యోగ్యత లేదు అని అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం బాప్తిస్మాన్ని స్వీకరించటము ద్వారా దేవుని గురించి, దైవ సత్యాన్ని గురించి, వేద సత్యాల గురించి సర్వమానవాళికి మనము ప్రకటించే వారమై ఉండాలి. సర్వమానవాళిని దేవుని చెంతకు నడిపించే వారమై ఉండాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ఘనమైనటువంటి పిలుపును బట్టి మన యొక్క జ్ఞాన స్నానానికి మనము ఒక నిజమైనటువంటి అర్థాన్ని తీసుకుని రాగలుగుతాము. జ్ఞాన స్నానములో మనం పొందుకున్నటువంటి దైవ అనుగ్రహాలని సర్వమానవాళికి చేర్చిన వాళ్ళమవుతాము. కాబట్టి ఈ యొక్క జ్ఞాన స్నాన సాంఖ్యాల ద్వారా ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన యొక్క జ్ఞాన స్నాన అంశాలను మనం ధ్యానిస్తూ ఉండాలి. మన జ్ఞాన స్నానములో మనం దేవుని బిడ్డలమయ్యాము, తిరుసభ బిడ్డలమయ్యాము. మన నిజ జీవితంలో మనం దేవుని బిడ్డలముగా, తిరుసభకు చెందినటువంటి బిడ్డలముగా మన రోజువారీ పనులలో మనము పనులను బట్టి, మాటలను బట్టి, ఆలోచనలను బట్టి యథార్థతను ప్రకటించే వారమై ఉండాలి, నిరూపణ చేయబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసయ్య పవిత్రమైనటువంటి జ్ఞాన స్నానాన్ని స్వీకరించటము ద్వారా సర్వమానవాళికి రక్షణ మార్గాన్ని తెరుస్తూ ఉన్నారు, పరలోక ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. ఎవరైనా రక్షింపబడాలి అని అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ నూతనత్వంలోకి మనం ప్రవేశం చేయాలి. అదే జ్ఞాన స్నాన మార్గము ద్వారా మనము చేరుకునే ఆ నూతనత్వము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ పవిత్రమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తూ మనందరినీ దేవాదేవుడు దీవించాలి అని మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని దేవునికి సమర్పణ చేస్తూ ప్రార్థన చేద్దాం. దేవాదేవుడు మనల్ని, మన కుటుంబాలని అమితంగా దీవించి కాచి కాపాడునుగాక.